నమస్తే, నేను మీ వసంత్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిని నిర్మిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి మొదటి ఫేజ్లో 33,000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇక రెండో ఫేజ్ 2.0లో దాదాపుగా 16,000 ఎకరాలకు పైనే భూమి కావాలని చెప్తున్నారు. సో దీని గురించి అసలు మొదటి ఫేజ్లో భూమిని ఏం చేశారు, రెండో ఫేజ్లో భూమిని ఏం చేయబోతున్నారు, అసలు అక్కడ జరిగే కార్యకలాపాలంటే దేనికి కేటాయిస్తారు, ఎన్ని వేల కోట్లతో ఈ యొక్క రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అనేది ఈరోజు మనం క్లియర్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించిన వివరాలు మొదటి ఫేజ్లో చూసుకుంటే 33,000 ఎకరాలు సేకరించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనమాట. అయితే ఇక్కడ 24,000 మంది రైతులు పాల్గొన్నారు దీంట్లో. రైట్, భూములు ఇవ్వడానికి. ఇక్కడ 217 చదరపు కిలోమీటర్లు ఆ యొక్క రాజధాని నగరం ఏదైతే ఉందో దాని విస్తీర్ణం అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే రైతులకు చేసిన వాగ్దానాలు, అలాగే ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రయోజనాలు ఏంటి చూస్తే, నివాస ప్లాట్లు ఎకరానికి 1000 చదరపు గజాలు ఇస్తానన్నారు. అంటే ఇక్కడ మెట్ట భూమి ఎకరాకు 1000 చదరపు గజాలు జోన్ను బట్టి మారుతుందన్నమాట ఇది. రైట్, ఇక రెండవది వాణిజ్య ప్లాట్ ఎకరానికి 450 చదరపు గజాలు ఇస్తానన్నారు. ఇక్కడ 450 చదరపు గజాల కంటే తక్కువ తమాషా ప్రకారం ఇస్తానని చెప్తున్నారు. రైట్, ఇక్కడ వార్షిక పరిహారం అధిక కౌలు అంటే 10 సంవత్సరాలు, సాధారణ కౌలు 10 సంవత్సరాలు. రైట్, అభివృద్ధి చేసిన ప్లాట్లను మౌలిక సదుపాయాలతో రైతులకు తిరిగి ఇవ్వడం ద్వారా వారిని లబ్ధిదారులుగా చేయడమే ప్రధాన లక్ష్యం. ఓకే, ముఖ్యంగా ఈ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనం మాస్టర్ ప్లాన్ ఒక్కసారి చూసినట్లయితే సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రైట్, ఇక్కడ ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది 34%, 34% నివాస ప్రాంతాలు, గృహాలు, రిటర్న్ ప్లాట్లు అనమాట, రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి. సో ఇది 34%. రైట్, ఇలాగే 30% గ్రీన్ ఓపెన్ స్పేస్ పార్కులు, నీటి వనరులు, ఇది 30% అనమాట. దీనికి ఏంటంటే పార్కులు కానీ, ఓపెన్ స్పేస్ కానీ, నీటి వనరులు కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక వాణిజ్యానికి సంబంధించి బిజినెస్ డిస్ట్రిక్ట్, ఐటీ పార్కులు, ఇది 11%, ఇది 11% అనమాట. బిజినెస్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ ఐటీ పార్క్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. ఇక నెక్స్ట్ 13% మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, యూటిలిటీస్, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటి కోసం దాదాపుగా 13% అనమాట. ఇక్కడ మరొకటి ఏంటంటే ఇక్కడ 9% ప్రభుత్వ సంస్థాగత అసెంబ్లీ సెక్రటేరియట్ ఏదైతే ఉందో వీటన్నిటి కోసం దాదాపుగా 9% వినియోగించబోతున్నారు. రైట్, సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 34% నివాస ప్రాంతాలు, 30% గ్రీన్ ఓపెన్ స్పేస్, అలాగే పార్కులు, నీటి వనరులు, 11% బిజినెస్ డిస్ట్రిక్ట్ కానీ, ఐటీ పార్కులు కానీ. రైట్, 13% మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, యూటిలిటీస్ అన్నిటి కోసం ఉపయోగిస్తారనమాట. రిమైనింగ్ 9% ప్రభుత్వ అసెంబ్లీ భవనం కానీ, సెక్రటేరియట్ కానీ ఇవన్నీ దానికోసం ఉపయోగిస్తారు. సో ఇక్కడ ముందు ఒక 9 సిటీలుగా డివైడ్ చేశారు కదా, ఆ 9 సిటీలు ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ సిటీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ మరియు ప్రభుత్వ కార్యాలయాల కేంద్రం, అలాగే జస్టిస్ సిటీ, హైకోర్టు మరియు న్యాయ సంబంధిత సంస్థల యొక్క ఏదైతే సంస్థల నిలయం అనమాట. అంటే జడ్జెస్ కానీ, వీళ్ళంతా అడ్వకేట్స్ కానీ, హైకోర్టు బిల్డింగ్స్ కానీ లాంటి వాళ్ళందరికీ ఈ బిల్డింగ్లు అనమాట. ఇక్కడ ఫైనాన్స్ సిటీ, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, సిబిడి మరియు బ్యాంకింగ్ హబ్ అనమాట ఇక్కడ. సో అదంతా కూడా ఫైనాన్స్ సిటీ అనమాట. బ్యాంకులు ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ నాలెడ్జ్ సిటీ, విశ్వవిద్యాలయాలు కానీ, పరిశోధనా కేంద్రాలు కానీ, మరియు విద్యా సంస్థలు, స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, సైన్స్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట ఎడ్యుకేషనల్ హబ్లు. ఇక హెల్త్ సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హెల్త్ కేర్కి సంబంధించి ఇక్కడ హెల్త్ సిటీ ఉంటుంది అనమాట. ఇక ఎలక్ట్రానిక్ సిటీ, ఇక్కడ ఐటీ హార్డ్వేర్ తయారీ మరియు టెక్ ఇన్నోవేషన్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిటీ అది. ఇక స్పోర్ట్స్ సిటీలో స్టేడియం, క్రీడా ప్రాంగణాలు మరియు అకాడమీలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద స్టేడియాలు కానీ, పెద్ద పెద్ద ప్లేసెస్ కానీ, స్పోర్ట్స్ ఆడడానికి కానీ, ఇండోర్ అవుట్డోర్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క స్పోర్ట్స్ సిటీలో ఉంటుంది అనమాట. ఇక మీడియా సిటీ, వినోదం, సాంస్కృతిక కేంద్రాలు మరియు మీడియా సంస్థలు. సో ఏదైతే ఎంటర్టైన్మెంట్ కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కల్చరల్ వింగ్ ఏదైతే ఉందో అది, దాంతోపాటుగా మీడియా సంస్థలకు సంబంధించి కూడా అనమాట. ఇది మీడియా సిటీ. నెక్స్ట్ టూరిజం సిటీ, కృష్ణానది తీర పర్యాటకం మరియు ఆ యొక్క పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కూడాను అందులోనే కలుస్తాయి. ఇందులో దేవాలయాలు కూడా కలిసే ఛాన్సెస్ ఉంది. రైట్, 9 సిటీలు అవి. ఏ సిటీకి ఎంత భూమి కేటాయించారు ఫస్ట్ ఫేజ్లో అనేది మనం ఒకసారి క్లియర్గా చూస్తే, నాలెడ్జ్ సిటీకి 8,551 ఎకరాలు అనమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ సిటీకి సంబంధించి 6,580 ఎకరాలు. ఇక్కడ హెల్త్ సిటీకి 6,540 ఎకరాలు. తర్వాత ఫైనాన్స్ సిటీకి సంబంధించి 5,165 ఎకరాలు. ఇక మీడియా సిటీకి 5,108 ఎకరాలు. ముఖ్యంగా స్పోర్ట్స్ సిటీకి 4,149 ఎకరాలు.
ఇక జస్టిస్ సిటీ అంటే మనం ఇందాక అనుకున్నట్టు హైకోర్టు భవనాలు కానీ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి 3,311 ఎకరాలు. ఇక గవర్నమెంట్ సిటీ సెక్రటేరియట్ కానీ ఇవన్నిటికి సంబంధించి 2,702 ఎకరాలు కేటాయించారు. సో ఇది ఓవరాల్గా ఏ సిటీకి ఎంత కేటాయించారు అనేది సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. గ్రామాలు మరియు థీమ్ సిటీల మ్యాపింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ రెవెన్యూ గ్రామం ఏది, కేటాయించిన థీమ్ సిటీ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రాయపూడి ప్రధానంగా ఎక్కువ రాయపూడిలో గవర్నమెంట్ సిటీ ఇది. సెక్రటేరియట్ అసెంబ్లీ రాజ్భవన్ ఎక్కడ ఉందంటే రాజ్భవన్ ఏరియా ఇక్కడ రాయపూడికి సంబంధించి. ఇక నేలపాడు జస్టిస్ సిటీ హైకోర్టు కానీ న్యాయ సంస్థలు కానీ ఆ బిల్డింగ్స్ కానీ వాటన్నిటికి సంబంధించి ఇది నేలపాడులో ఉంటుంది అనమాట. ఉద్దండరాయనిపాలెం ఫైనాన్స్ సిటీ ఆర్థిక కేంద్రం, అలాగే బ్యాంకింగ్ మనం ఇందాక అనుకున్నట్టు బ్యాంక్ హబ్ బ్యాంకులు కూడా ఎక్కువ ఆ ఏరియాలోనే ఉంటాయి. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి బ్యాంక్స్ అన్నీ ఓపెన్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం అనమాట. ఇక శాఖమూరు ఐనవోలుకి సంబంధించి నాలెడ్జ్ సిటీ యూనివర్సిటీస్ కానీ తర్వాత కాలేజీలు కానీ స్కూల్స్ కానీ మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సిటీకి సంబంధించి ఇక్కడ శాఖమూరు ఐనవోలు అనమాట. ఇక బేతపూడిలో ఎలక్ట్రానిక్స్ సిటీ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ తయారీ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఆ ఏరియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కృష్ణారాయపాలెంకి సంబంధించి హెల్త్ సిటీ ఆసుపత్రులు వైద్య సేవలు రైట్. ఇక అబ్బరాజుపాలెంకి సంబంధించి స్పోర్ట్స్ సిటీ స్టేడియాలు క్రీడా మౌలిక సదుపాయాలు మొత్తానికి ఇలా కేటాయించారనమాట. సో నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే ఆర్థిక ప్రణాళిక 2024 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల మౌలిక సదుపాయాల పనుల కోసం ప్రత్యక్ష బడ్జెట్ కూడా కేటాయించింది అనమాట ఇక్కడ. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం 4,200 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణ సహాయం కోసం విడుదల చేసింది అనమాట నిధులు కూడా ఇప్పటికే రైట్. ప్రపంచ బ్యాంక్ ప్లస్ ఏడీబీ బ్యాంక్ రెండు కూడాను 1.6 బిలియన్లు ఇచ్చారు. సుమారు 15,000 కోట్లు ఫేజ్ 1 మౌలిక సదుపాయాల ఆర్థిక అభివృద్ధి కోసం హామీ ఇచ్చిందనమాట. ఇక ఏపీసీఆర్డీఏ రుణాలు చూస్తే 32,500 కోట్ల రూపాయలు దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అమలు అంటే 2025 నుంచి 2029 కోసం ప్రణాళిక చేసిన రుణాలు ఇవి ఎంత 32,500 కోట్లు ఇది ఈ 5 ఏళ్లలో అనమాట రైట్. ఇక 25 రెవెన్యూ గ్రామాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందులో రెవెన్యూ గ్రామాలు మనం ఒకసారి చెక్ చేస్తే ఈ రెవెన్యూ గ్రామాలకు సంబంధించి రాజధాని ప్రాంతం కింద మండలాల్లోని గ్రామాల నుండి సేకరించిన భూములతో ఏర్పడింది అనమాట రైట్. తుళ్ళూరు మండలం అబ్బరాజుపాలెం ఐనవోలు అనంతవరం అలాగే బోరుపాలెం దొండపాడు లింగాయపాలెం మల్కాపురం మందడం నెక్కల్లు నేలపాడు రాయపూడి శాఖమూరు తుళ్ళూరు ఉద్దండరాయనిపాలెం వెలగపూడి వెంకటపాలెం అలాగే దీనికి సంబంధించి తుళ్ళూరు మండలానికి సంబంధించింది అనమాట. ఇక్కడ మంగళగిరి అలాగే తాడేపల్లికి సంబంధించి మనం చూస్తే మంగళగిరిలో కృష్ణరాయపాలెం నిడమర్రు కురగల్లు నవులూరు ఎర్రబాలెం బేతపూడి. ఇక్కడ తాడేపల్లి చూస్తే పెనుమాక అలాగే ఉండవాల్లి. సో ఇవి రెవెన్యూ గ్రామాలు 25 రెవెన్యూ గ్రామాలు.